హాయ్ అండి. గొప్ప నటుడు కన్నుమూత, సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ 48 కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతీనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన బాలాజీని కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్కు తరలించే లోపే అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. ఈ న్యూస్తో కోలీవుడ్ వాతావరణం మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. దీంతో ప్రముఖ కో యాక్టర్స్ అంతా అతనికి సంతాపం తెలుపుతున్నారు. ఇక తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో 50కి పైగా సినిమాలు నటించిన డేనియల్ బాలాజీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చిట్టి అనే తమిళ సీరియల్లో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టి పిన్ని పేరుతో తెలుగులో డబ్బింగ్ అయిన సీరియల్ ఇక్కడ కూడా బాగా పాపులర్ అయ్యింది. తర్వాత మదాతిల్ కాదల్ సినిమాలో చిన్న రోల్ చేశాడు. దీంతో తనకు నటనకు మంచి పాపులారిటీ రావడంతో వరుస సినిమాలు చేశాడు. బాలాజీ కానీ ఎక్కువ విలన్ రోల్లోనే కనిపించాడు. తెలుగులో కూడా టాప్ హీరోలతో వర్క్ చేశాడు. బాలాజీ ఎన్టీఆర్ సాంబా సినిమాలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెంకటేష్తో ఘర్షణ మూవీలో రామ్ చరణ్, చిరుత, నాగచైతన్య, సాహసం, శ్వాసగా సాగిపో వంటి సినిమాల్లో వైవిధ్య పాత్రలు చేశాడు. చివరగా నాని టక్ జగదీష్ మూవీలో మిలన్గా కనిపించాడు. డానియల్ బాలాజీ ఇలా వివిధ పాత్రలతో ఎంతగానో అలరించిన డానియల్ ఇంత చిన్న వయసులో కన్నుమూయడం నిజంగా బాధాకరమైన విషయం.